నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. H3N2 ఇదొక రకమైన ఫ్లూ. నిజంగా చెప్పాలి అంటే దీన్ని హాంకాంగ్ ఫ్లూ కూడా అని అంటూ ఉంటారు. ముఖ్యంగా ఇది ప్రాణాంతకమైతే కాదు. కాకపోతే ఎక్కువగా పిల్లల్లోనూ, వృద్ధుల్లోనూ అదే విధంగా దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుందని అంటూ ఉన్నారు. అయితే వీటి లక్షణాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎక్కువగా జ్వరం రావడం, గొంతు నొప్పి, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, అదే విధంగా ఎక్కువగా అలసటగా ఉండటం అంటూ చూపిస్తూ ఉంటుందంట. కొన్నిసార్లు చెప్పాలి అంటే విరోచనాలు, వాంతులు కూడా వస్తూ ఉంటాయంట. అయితే ఎక్కువగా జ్వరం అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే 3 రోజుల్లోనే తగ్గిపోతూ ఉంటుంది. దగ్గు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందంట. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే దానికి సంబంధించిన నివారణ కూడా మనం తెలుసుకోవాలి. అయితే మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలంటూ ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవాలి. అదే విధంగా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ అనేది తప్పనిసరి. దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలని అంటూ ఉన్నారు. అయితే ఇలాంటి సమస్య అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇంట్లో ఉన్న చిట్కాలతో పాటించకూడదని అంటూ ఉన్నారు. అయితే మొత్తానికి చెప్పాలి అంటే H3N2 అనేది ప్రాణానికి సంబంధించిన ముప్పు అనేది ఏమీ లేదు. కాకపోతే ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దీర్ఘ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా కామెంట్ చేయండి.